ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, అందరికీ సుపరిచితులైన వ్యక్తి శ్రీ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. శ్రావణ మాసం అంటేనే మొత్తం ప్రతిరోజు ఒక పండగలా ఉంటుంది. ప్రత్యేకించి ఇక్కడ మనకి అందరికీ ఇష్టమైన, పిల్లలకి పెద్దలకి మరీ ముఖ్యంగా తల్లులకి ఇష్టమైన పండుగ కృష్ణాష్టమి. ఎందుకంటే పిల్లల్ని చక్కగా కృష్ణుడిలాగా అలంకరించి మురిసిపోతూ ఉంటారు చూసుకుని. అయితే కృష్ణాష్టమి ఈసారి మళ్ళీ సందిగ్ధత ఏర్పడింది తారీఖుల్లో అని చెప్తూ ఉన్నారు. 26, 27 అంటే ఎప్పుడు జరుపుకోవాలనేది ఒకటండి. ప్రత్యేకించి ఆ రోజున ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు, కృష్ణయ్యని ఇలా పూజించవచ్చు, ఇలా ఆరాధించాలి, ఇలా నైవేద్యాలు పెట్టాలని ఎన్నో వింటున్నాం. మీ మాటల్లో చెప్పండి, అసలు కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ నమః. కృష్ణ అంటే అర్థం ఏమిటంటే ఆకర్షణ. కృష్ణ మంత్రం ఎన్నిసార్లు మనం కృష్ణ కృష్ణ అంటే మనకు అంత ఆకర్షణ శక్తి పెరుగుతుంది, అంత విచక్షణ పెరుగుతుంది, అంత జ్ఞానం పెరుగుతుంది. కృష్ణనామస్మరణ అద్భుతమైన నామస్మరణ. ఎవరైతే కృష్ణనామస్మరణ తమ జీవితంలో చేస్తూ ఉంటారో రెగ్యులర్గా, వాళ్ళ జీవితంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఆ విపత్తులను ఎదుర్కొనే విచక్షణ జ్ఞానము మనకి భగవంతుడు ఇచ్చేస్తాడు, కృష్ణుడు ఇచ్చేస్తాడు. కృష్ణుడు పక్క నుండి నడిపిస్తాడు. కృష్ణ అందులోపలనే కృష్ణాష్టమి, కృష్ణావతారము సంపూర్ణ అవతారం. కృష్ణావతారము, రామావతారము సంపూర్ణమైనటువంటి విష్ణు అవతారం. మిగతా అన్ని కూడా అంశీభూత అవతారం. అందులోనూ కృష్ణావతారము యోగేశ్వర అవతారం. అంటే అందులో రిస్ట్రిక్టెడ్ లేదు. కృష్ణుడు ఎన్ని రకాల అంటే అన్ని రకాల మానవుల్లో ఉన్నటువంటి అన్ని కులాల వారికి, అంటే అన్ని రకాల వృత్తుల వారికి ఆయన మార్గనిర్దేశం చూపించాడు కృష్ణావతారం. అదే రామావతారంకి వెళ్తే క్షత్రియ ధర్మం మాత్రం చెప్పాడు, కానీ కృష్ణావతారం అట్లా చెప్పలే. ఇటు క్షత్రియ ధర్మం చూపించాడు, ఇటు బ్రాహ్మణ ధర్మం చూపించాడు, అందరికీ ధర్మం బోధించాడు. అందులోపల భగవద్గీత మనకు ఉపదేశం చేశాడు. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ని ఈజీగా గడపచ్చు. కృష్ణతత్వం అర్థం చేసుకుంటే ఎవరిని ఎక్కడ బోల్తాలు కొట్టించాలి, ఎవరికి ఎక్కడ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలి అన్నట్టుగా కృష్ణుడు ఎవరిని ఎక్కడెక్కడ ఎట్లెట్లా తొక్కాలో అన్నీ నేర్పించాడు మనకి. మంచి చేసేవాడికి మంచి ఎలా చేయాలో నేర్పించాడు, చెడు చేసేవాడికి చెడుతోటి ఎలా చేయాలో నేర్పించేశాడు. కృష్ణావతారాన్ని మించిన అద్భుతం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటే అది కేవలం ఒక కృష్ణుడి గురించి. ఒక కృష్ణతత్వం పూర్తిగా నేర్చుకుంటే జీవితంలో అన్ని నేర్చుకున్నట్టు. ఏ వయసు వారికి తగ్గట్టుగా ఆ వయసు వాళ్ళు అన్ని ఉన్నాయి. బాలలీలలు ఉన్నాయి కృష్ణతత్వంలో. యుక్త వయసులో ఎలా ఉండాలని ఉంది, రాజధర్మం ఎలా పాటించాలని ఉంది, సంధి ధర్మం ఎలా పాటించాలి, స్నేహ ధర్మం ఎలా చేయాలి, ఒకరు తనని నమ్మి వస్తే శరణాగతి ఉన్నప్పుడు ఎలా చేయాలి, ప్రతిదీ నేర్పించాడు కృష్ణుడు. జీవిత పాఠాలన్నీ కూడా మనకి కృష్ణుడు నేర్పించేశాడు. అందుకే భాగవతం చదవాలి. మనిషి అన్న పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భాగవతం చదవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీమద్ భాగవతం ఉండాలి. మీరు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వెళ్ళారనుకోండి, 150 రూపాయలు పెడితే మీకు ఇంత పెద్ద పుస్తకం వస్తుంది. శ్రీమద్ భాగవతము తెలుగు వచనం మీకు ఎక్కడ పోయినా గోరఖ్పూర్ గీతా ప్రెస్ లో మీకు దొరికిపోతుంది. ప్రతి ఇంట్లో మీకు తెలుగులో దొరుకుతుంది, హిందీలో దొరుకుతుంది, ఇంగ్లీష్ లో దొరుకుతుంది, అన్ని భాషల్లో. మీరు మహాభారతం అంతా చదవాల్సిన అవసరంలా, శ్రీమద్ భాగవతం ఒక్కడ చదివితే చాలు. శ్రీమద్ భాగవతం తెలుగు వచనం మీకు రామకృష్ణ మఠంలో వెళ్ళినా దొరుకుతుంది. దాంట్లో 3 భాగాలు ఏముంటుంది, కానీ శ్రీమద్ భాగవతము గోరఖ్పూర్ గీతా ప్రెస్ తెలుగు వచనం ఉంటుంది. అది తీసుకొని చదవండి, మొత్తం తెలుగులో హ్యాపీగా చదవండి. జీవిత కాలం మొత్తం చదవాల్సిన పుస్తకం. అయితే కృష్ణతత్వం అర్థం చేసుకోవాలి అని అంటే కృష్ణుడి గురించి మనం పెద్దగా చదవకున్నా కృష్ణుడు మనకు నేర్పిస్తాడు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది, చాలా మంది కన్ఫ్యూజన్ 27, 26, 27. ఏ కన్ఫ్యూజన్ వద్దు, ఇది ఒక పద్ధతి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. అంటే మధురలో ఎలా చేస్తారని కొన్ని మనం చూస్తూ ఉంటాము. ఎక్కడైనా రోహిణీ నక్షత్ర పరివ్యాప్తం, కృష్ణుడు జన్మ నక్షత్ర పరివ్యాప్తం ఉంటుంది. రాముడిదైనా కృష్ణుడిదైనా జన్మ నక్షత్రం ఉండాలి, జన్మ తిథి కాదు, నక్షత్రం. పుట్టుకకి నక్షత్రం స్వీకరించాలని జ్యోతిష్యం చెప్తాం. అయితే జన్మాష్టమి అని అంటారు మనం.
సో జన్మాష్టమి, అష్టమి తిథి రోహిణి నక్షత్రం కలిసి ఎప్పుడైతే వస్తుందో అది ముఖ్యంగా కృష్ణుడు పుట్టినటువంటి సమయం. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అనేది ఏంటంటే రాత్రిపూట పుట్టాడు. రాత్రిపూట ఆయన దేవకీ వసుదేవులకు చెరసాల్లో పుట్టాడు. ఆయన రాత్రి సమయములో జన్మించాడు. అంటే రోహిణీ నక్షత్రము రాత్రి పరివ్యాప్తం ఉండాలి, అష్టమి కూడా రాత్రి పరివ్యాప్తం ఉండాలి. ఉన్నప్పుడే కృష్ణ జన్మ అనేది చెయ్యాలి. ఇటు స్మార్తులైనా మధ్వలైనా ఎవరైనా సరే కృష్ణుని యొక్క జన్మ మాత్రం 26వ తారీఖు రాత్రి మాత్రమే చేస్తారు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక సాంప్రదాయం ఏముంటుంది అని అంటే, వాస్తవంగా ఇప్పుడు మేము వైష్ణవులు, మేము మధ్వ సాంప్రదాయం, మా గురువుల యొక్క ఆజ్ఞ ప్రకారం మా సాంప్రదాయం ఎలా ఉంటుంది అని అంటే, కృష్ణుని యొక్క జన్మ అయ్యేంత వరకు ఉపవాస దీక్షలు పాటించాలి. అష్టమి రోజు ఉపవాసం ఉంటాం పూర్తిగా, ఉదయం మొదలు. అంటే ఈ 26వ తారీఖు ఇప్పుడు అష్టమి ప్రారంభమైంది కాబట్టి 26వ తారీఖు రోజున మేము అంతా ఉపవాసమే ఉంటాం. ఉపవాసం ఉండి రాత్రి కృష్ణ జన్మ అయ్యేంత వరకు మేము ఉపవాస దీక్షలోనే ఉంటాం. కృష్ణ జన్మ అయిపోయింది, కృష్ణ జన్మోత్సవం అయింది, అప్పుడు మా అందరికి ప్రసాదం పెడతారు. అంటే తీర్థము ప్రసాదం పెడతారు. రాత్రిపూట భోజనాలు ఉండవు, తీర్థము ప్రసాదం ఇస్తారు. సో ఏదో తీర్థం తీసుకుంటాము, అటుకులు ప్రసాదం ఇస్తారు, తినేస్తాం, పడుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే కృష్ణ జన్మోత్సవం, ఉత్సవం జరుగుతుంది. కృష్ణుడు పుట్టాడు కదా, ఇప్పుడు జన్మ ఉత్సవం జరగాలి, పుట్టినందుకు ఉత్సవం. నెక్స్ట్ డే 27వ తారీఖు ఉత్సవం చేస్తారు. 26వ తారీఖు దీక్ష. కృష్ణుడు ఎప్పుడు పుడుతున్నాడు, కృష్ణుడు పుట్టబోతున్నాడు అని మనం అందరం కూడా తదేకంగా ఎదురు చూస్తూ ఆ కృష్ణుని యొక్క తాదాత్మకమైనటువంటి సేవ చేయడం. సాంప్రదాయ ప్రకారం ఏం చేయాలి కృష్ణాష్టమి రోజు చెప్తాను వినండి. అదే 26వ తారీఖు వస్తుంది. 26 నాడు ఏం చేయాలి అని అంటే, మనము బంకమట్టి తెచ్చుకోవాలి. బంకమట్టి తెచ్చుకొని ఆ బంకమట్టితోటి కృష్ణుని యొక్క పూర్తిగా ఒక బృందావనం తయారు చేయాలి. గేదెలు అంటే ఆవులు ఉన్నాయి కదా, ఆవులను తయారు చేయాలి, ఆవుల యొక్క నీళ్ల తొట్టి తయారు చేయాలి. అలాగే కృష్ణుడు అక్కడ పుట్టబోతున్నాడు, చిన్ని కృష్ణుడిని తయారు చేయాలి. ఒక వటపత్రం తీసుకోవాలి, ఆ వటపత్రం మీద కృష్ణుడిని పడుకోబెట్టాలి, దేవకి వసుదేవులు అక్కడే ఉన్నట్టుగా. తర్వాత బృందావనంలో ఉండే గోపికలందరూ ఇలా తయారు చేయాలి. అంటే అదొక అట్మాస్ఫియర్ తయారు చేయాలి. వాస్తవంగా ఈ అట్మాస్ఫియర్ చూసి వేరే మతం వాళ్ళు వాళ్ళ పండుగని వాళ్ళు డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. మునుపటి సాంప్రదాయం ఏంటంటే, కృష్ణాష్టమి రోజున దైవ సేవ ఎలా అంటే బృందావనం ఇలా ఉంటుంది అని తయారు చేసుకునేవాళ్ళు. మేము కూడా చేసేవాళ్ళం. మా యొక్క మఠం లోపల, మా మఠంలో ఏం చేసామంటే అన్ని మట్టితో తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని అవన్నీ పెట్టి కృష్ణుడు ఇలా ఉన్నాడు, కృష్ణుడు పుట్టే సమయంలో ఇలా ఇలా జరిగింది అని చెప్పి అక్కడ శేషదేవుడు, తర్వాత వసుదేవుడు తలపైన కృష్ణుని మోసుకొని తీసుకొని వెళుతున్నట్టు, యమునా నది తీరం దాటుతున్నట్టు, ఇలా ఆ కృష్ణ జన్మ ఎలా జరిగింది అనేది మనం మళ్ళీ రీకాల్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే జనరేషన్స్కి అది ఫార్వర్డ్ అవ్వాలంటే రీకాల్ చేయాలి. సో అలా కృష్ణుని యొక్క తయారు చేసుకొని, ఒకవేళ చేయలేకపోయినా సరే రాత్రికి ఏం చేయాలంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలో ఉండాలి. అంటే 26వ తారీఖు ఉపవాస దీక్షలో ఉండాలి. ఉపవాస దీక్షలో ఉండి 26వ తారీఖు రోజున రాత్రి 11 గంటల నుంచి 12:30 సమయం లోపల, అంటే అప్పటికి అంతా సిద్ధం చేసుకోవాలి. మామూలుగా మనం సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఎట్లాగైతే పీఠని ఎలా సర్దుకుంటామో అలాగే పీఠ అంతా పెట్టుకోవాలి. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అన్నీ పెట్టుకోవాలి. ఒక ఉయ్యాల తయారు చేసుకోవాలి, ఒక ఉయ్యాల. ఆ ఉయ్యాల లోపల ఈ యొక్క వెన్నముద్ద తింటున్న కృష్ణుడు ఫోటో ఉంటుంది కదా, చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, పాకుతున్నట్టుగా. సో అంబాడుతున్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకోవాలి. ఆ కృష్ణుడి విగ్రహాన్ని అక్కడ ఉయ్యాల్లో పెట్టాలి. కృష్ణ జన్మం అవుతుండగా అందరూ కూడా శ్రీకృష్ణ జన్మమైందని కథ చెప్పుకోవాలి. కృష్ణుడి యొక్క కథ చెప్పాలి. ఎందుకు కృష్ణ యొక్క జన్మ అవతారం ఎందుకైంది, భూదేవి ఈ యొక్క రాక్షసుల యొక్క బాధ సహించలేనప్పుడు కృష్ణుడు భూలోకంలో అవతారం ఎత్తడానికి సాక్షాత్తు దేవతలందరూ వెళ్ళి ఆ యొక్క విష్ణు పరమాత్మని ప్రార్థిస్తే నేను అవతారం ఎత్తుతానని చెప్పడము, దేవకీ వసుదేవులకి ఆయన జన్మించడం అంటే అక్కడనే అవతరించడం. ఆయన సాక్షాత్తు 16 సంవత్సరాల పిల్లవాడిలాగా కనిపించి వాళ్ళకి అనుగ్రహించాడు. నేను మీ పిల్లవాడిగా పుట్టబోతున్నాను అని చెప్పి వాళ్ళకి దర్శనం ఇచ్చి అనుగ్రహించి ఆయన చిన్న పిల్లాడిగా మారిపోయాడు. అప్పుడు ఆయనని నెత్తి మీద పెట్టుకొని ఆయన చెప్తారు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, అక్కడ నా యొక్క కృష్ణాదేవి, నా మాయ, కృష్ణమాయ దుర్గాదేవి అక్కడ ఇది బృందావనంలో జన్మించింది కాబట్టి ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ నువ్వు పెట్టు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళని చెప్పాడు.
సో ఎందుకోసం అంటే కంసుడు కూడా శాపం తలగాలి కదా, పాపం మూడాలి కదా, అసలు తీసుకురావాల్సిన అవసరం లేదు, కానీ భగవంతుడి యొక్క లీల అది. సో వసుదేవుడు కృష్ణుని నెత్తి మీద పెట్టుకొని ఆ సంసార సాగరం అనేటువంటి యమునా నదిని దాటుతూ ఉంటే కాలచక్రం, కాలం అనేటువంటి యొక్క శేషదేవుడు పైన వర్షం నీళ్లు పడకుండా ఆయనని ఆపడము, ఆయన వెళ్ళడము, బృందావనంలో వెళ్ళి కృష్ణుని అక్కడ పడుకోబెట్టి మాయాదేవి అంటే దుర్గాదేవి ఆ కృష్ణమాయని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే కంసుడు వస్తాడు. కంసుడు వచ్చి ఆ యొక్క కంసుడు 8 మందిని చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. అందులోపల 7 చనిపోయారు. ఈ 8వది దుర్గాదేవి. ఇది కూడా చిన్నపిల్ల కదా, చంపేద్దామని 2 కాళ్ళు పట్టుకొని గిరగిర తిప్పి గోడకేసి కొట్టబోయాడు. అందరిని అట్లాగే చంపాడు. సో ఈ గోడకేసి ఇట్లా కొట్టబోతే అక్కడి నుంచి ప్రత్యక్షమై దుర్గాదేవి గారు ప్రత్యక్షమయ్యి నీ మృత్యువు ఆల్రెడీ జన్మించింది, నీకు మృత్యువు ఆసన్నమవుతుంది, ఇక నీవు చనిపోతావు అని చెప్పి అమ్మవారు శపించేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతుంది. ఆ తర్వాత కంసుని యొక్క వధ కృష్ణుడు చేయడం జరుగుతుంది. ఇది కృష్ణ కథ. ఈ కథని ఆ రోజు అందరూ చెప్పుకోవాలి. చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు మంచి కథ చెప్తారు. ఆయన వీడియోలు పెట్టుకోండి. మంచి మంచి పండితులు అందరూ ఉన్నారు, వాళ్ళు చెప్పిన వీడియోలు పెట్టుకొని చక్కగా వినండి. విన్న తర్వాత ఏం చేయాలి, కృష్ణ యొక్క జన్మం జరుగుతుంది అని అందరూ కూడా శంఖమూదాలి, టంకానాదాలు చెయ్యాలి, సంబరాలు చేసుకోవాలి. కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు జన్మించిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది, తర్పణం వదిలే శ్లోకం ఉంటుంది. ఆ కృష్ణ జన్మ తర్పణ శ్లోకం అని కొడితే మనకి గూగుల్లో వచ్చేస్తుంది. ఆ తర్పణం వదిలేసి ఆ తర్వాత విష్ణు సహస్రనామం చదవాలి. తప్పకుండా విష్ణు సహస్రనామం చదవాలి. రాత్రి విష్ణు సహస్రనామం చదివి అందులోనూ భగవద్గీతలో 15వ అధ్యాయం తప్పకుండా చదవాలి. ఎందుకోసం అంటే విశ్వరూప దర్శనం అదే కాబట్టి. ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని అని ఆ శ్లోకం ఏదైతే ఉందో ఆ యొక్క 15వ అధ్యాయం పూర్తిగా చదివి స్వామివారికి అటుకులు, పాలు బెల్లముతో నానబెట్టిన అటుకులు, తర్వాత పెరుగు అటుకులు. అటుకులు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకోసం అంటే సుధాముడి యొక్క కథ మనకు తెలుసు కాబట్టి. అలాగే మీరు ఏవైనా సరే ఆహార పదార్థాలు ఏమైనా చేస్తే అప్పుడు కృష్ణుడికి చెప్పన్ భోగ్ అంటారు. 56 రకాలైనటువంటి ఆహార పదార్థాలు స్వామివారికి నైవేద్యం పెడతారు. అది 26వ తారీఖు రాత్రి అయినా పెట్టవచ్చు, లేదా 27వ తారీఖు ఉత్సవం చేస్తూ పెట్టవచ్చు. అలా చేసి కృష్ణ జన్మోత్సవం చేయాలి. కృష్ణ జన్మోత్సవం చేసి నెక్స్ట్ డే అందరూ హోళీ ఆడుకుంటారు. వాస్తవంగా కృష్ణ జన్మోత్సవం రోజు హోళీ కూడా ఆడతారు. తర్వాత అసలు యూత్ ఆడాల్సింది ఏంటంటే 26వ తారీఖు కానీ 27వ తారీఖు ఇది మీకు ఏది వీలైతే అది. దైవారాధనలో పెద్దగా ఏం రిస్ట్రిక్షన్స్ ఏంటో కాబట్టి కుండ పగలగొట్టడం, ఉట్టి పగలగొట్టాలి. వేడుకలాగా జరపాలి. ఉట్టి పగలగొట్టేటప్పుడు చాలా మంది ఒక తప్పు పని చేస్తారు. ఆ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చేస్తారు, కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు. ఉట్టి పగలగొట్టేటప్పుడు ఏంటంటే నీళ్లలో చేయాలి. వాస్తవంగా ఉట్టి పగలగొట్టడం ఏంటంటే నీళ్లలో చేయాలి. కనీసం 3-4 అడుగులు నీళ్లలో చేయాలి. పైనుంచి కింద పడ్డా ఎవరికి దెబ్బలు దాకవు. అది నీళ్ళలో చేయాలి. లేకపోతే కింద మొత్తం కూడా ఇది ఉల్క అంటే ఈ పొట్టు ఉంటుంది కదా, వరి పొట్టు. ఆ వరి పొట్టు చాలా పెద్దగా వేసుకొని చేయాలి, లేదా ఇసుకలో అయినా చేయాలి, మీరు బంకమట్టిలో అయినా చేయాలి. కింద పడి దెబ్బలు తాకించుకుంటారు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. అరేంజ్మెంట్స్ కింద అంతా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని తర్వాత చేయండి. అందరు కూడా ఉట్టి కొట్టే ఆనందంలో అది సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అందరు నవ్వుతూ ఉండాలి. ఎవరికో కాళ్ళ చేతులు విరిగే దెబ్బలు తాకే అన్నట్టు ఉండకూడదు. సో ఈ సంబరం అప్పుడు కృష్ణ భగవాన్ వారు నిర్వహించారండి, ఆయన కూడా చేశారు. అసలు ఎందుకు కొడతారు ఉట్టి కృష్ణాష్టమి అంటే? కృష్ణుడి యొక్క లీలలు తెలుసుకోవడానికి. అంతే. ఇప్పుడు కృష్ణుడు ఉట్టి పగలగొడుతున్నాడు, సరే వెన్న తీసుకుంటున్నాడు. వెన్న తీసుకోవడంలో అంతరార్థం చాలా ఉంది. ఊరికే కృష్ణుడు ఉట్టి పగలగొట్టలే, వెన్న పగలగొట్టలే. అక్కడ తను వెన్న దొంగతనం చేస్తున్నాడు సరే, కానీ ఆ వెన్న తీసుకుంటున్నాడు అంటే స్నేహితుల యొక్క సహకారం మొత్తం వచ్చింది. అందరూ ఒక్కొళ్ళు చేతులు భుజాలు పెట్టుకొని ఒక్కొళ్ళ మీద ఒక్కొళ్ళు ఎక్కి పైకి ఎక్కి తర్వాత వెళ్ళి ఆయన కృష్ణుడు తీసుకుంటున్నాడు. దీని లోపల అంతరార్థం ఏంటంటే హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి. మీ కులాల వారిగా హిందువులు విడిపోకూడదు. మీరందరూ సమైక్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మోక్షం అనేటువంటి వెన్న మీకు దొరుకుతుంది. కృష్ణుడికి ఎక్కలేకనా, నిచ్చెనేసుకొని ఎక్కొచ్చు కదా, అప్పుడు టెక్నాలజీ లేదా. సో ఎందుకు ఇది అని అంటే అలా ఉన్నప్పుడే ధర్మం అనేటువంటిది ఉన్నత స్థాయికి వెళుతుంది, ధర్మం రక్షింపబడుతుంది. ఆ విధంగా వెన్న అనేటువంటి మోక్షము అనేది మనకు అందరికీ దొరుకుతుంది. కృష్ణుడు ఒక్కడే తినలే కదా వెన్న, వాడు ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టాడు కదా. ఆయన మూతి కింద పూసుకున్నాడు, అందరి కింద పంచిపెట్టాడు. సో అందరూ కలిసి
మోక్ష సాధన అనేటువంటిది అందరూ కలిసి చెయ్యాలి. నాకు నేనుగా ఇండివిజువల్గా మోక్షం సాధిస్తాను అంటే అది జరగదు. ధర్మ సంరక్షణ అనేది అందరూ కలిసి చెయ్యాలి. అక్కడ కులాలు చూడకూడదు. అక్కడ నువ్వు ఆ కులము, నిన్ను ముట్టను చెయ్యను అని ఉండదు. నేను ఇప్పటికీ నేను కృష్ణతత్వం నాకు ఎంత ఇష్టం అని అంటే, నేను ఇప్పటికి కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినా వాళ్ళు మంచినీళ్ళు ఇస్తే తాగుతాను. మీరు ఆ కులము ఈ కులము నేను మాట్లాడను. ఎవరు వచ్చినా ముట్టద్దు చెయ్యొద్దు అని చెప్పాం. మా అమ్మవారి దేవస్థానంలో కూడా మీరు చక్కగా నీట్గా రెడీ అయ్యారండి, గుడి లోపలికి వెళ్ళండి, అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా చెప్తాను నేను. మేము సహస్ర కుంభాభిషేకం చేసినప్పుడు అందరినీ లోపలికి పంపించాం. స్నానం చేసి పరిశుద్ధిగా రండి, ఆత్మశుద్ధి కావాలి, దేహశుద్ధి ఆత్మశుద్ధి ఉంటే చాలు. నీ కులంతో నాకు అనవసరం. దైవానికి అందరూ సమానమే. కృష్ణయ్య కూడా అలాగే అంతే, కృష్ణుడు కూడా అంతే. అందుకే హైందవ ధర్మం గొప్పది. మనం అందరం హిందువులం. మన గడప లోపలి వరకు మన కులము, మన ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా, సంబంధాలు మాట్లాడుకోవాలన్నా, మన ఇంట్లో పంచాయతీలో మన కులం వరకు. గడప దాటాము అంటే మనం అంతా హిందువులము, మనదంతా ఒకే దేశము, మన దేశాన్ని కాపాడాలి, మన ధర్మాన్ని కాపాడాలి. అదే మన యొక్క ఆలోచన ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. అందుకే కృష్ణాష్టమి కృష్ణుడి యొక్క వెన్న. ఇంకోటి తెలుసా, వెన్న తత్వం ఏంది అంటే, దేవుణ్ణి చూపించని చాలా మంది అంటారు. ఇప్పుడు మనకి వెన్న డైరెక్ట్ కనిపిస్తుందా? ఆవు పాల నుంచి డైరెక్ట్గా వెన్న బయటకు వస్తుందా? రాదు. ఆ వెన్నని ఏం చేయాలి? దానికి ఒక ట్రీట్మెంట్ చేయాలి. వెన్న చిలకాలి, వెన్న చిలుకుతున్న ఆవు పాలను తోడుబెట్టాలి, పెరుగు అవ్వాలి, పెరుగులో మజ్జిగ అవ్వాలి, మజ్జిగను చిలకాలి, చిలకిన తర్వాత వెన్న వస్తుంది. సో వెన్న ఊరికే రాదు. అలాగే భగవంతుని యొక్క దర్శనం మనకు ఊరికే దొరకదు. సో మనం కూడా సాధన చేయాలి. సాధన చేయకుండా భగవద్ దర్శనం దొరకదు అనేది మనకు అర్థం. అందుకే మళ్ళీ వెన్న కరగబెడితే నెయ్యి, ఆ నెయ్యి కాలుస్తే అది ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయి అమృతమైన జలధారగా వస్తుంది. సో ఎంత శక్తి ఉంటుంది అనేది మనకి భగవత్ తత్వం చెప్పింది. అందుకే భగవత్ తత్వాన్ని తెలుసుకోండి. కృష్ణాష్టమి రోజున సంతోషంగా కృష్ణుని పూజించండి. మీ పిల్లల్ని అలంకరించండి, ఆడపిల్లల్ని అలంకరించండి, మగ పిల్లల్ని అలంకరించండి, అందరినీ అలంకరించి అడుగులు వేస్తారు. వాస్తవంగా చాలా మంది కొన్ని విషయాలు తెలియదు, అది కూడా చెప్తాను. ఏం చేయాలి పిల్లల్ని అలంకరించిన తర్వాత అంటే, ఒక ఏదైతే గనక ప్లేట్లో కుంకుమ నీళ్లు కలిపేసి మీ పిల్లల కాళ్ళు దాని మీద పెట్టి వాళ్ళ కాళ్ళతోటి అడుగులు వేసుకుంటూ దేవుడి గద్దాక తీసుకెళ్ళండి. వాళ్ళతో వేయించాలి అడుగులు. భగవత్ స్వరూపం, పిల్లలే భగవత్ స్వరూపం. ఆ పిల్లల అడుగులు ఎవరు వస్తున్నారు అని అనాలి. కృష్ణుడు వస్తున్నాడు మా ఇంటికి అని అనాలి. అలా కృష్ణుడి యొక్క బుడి అడుగులు వేస్తుంటే వెనక నుంచి కెమెరా పెట్టుకొని చక్కగా చేసి రీల్స్ చేసుకోండి. అందరికీ ఈ ధర్మానికి సంబంధించి అందరికి వ్యక్తపరచండి. ఒక్క మన హిందూ ధర్మంలోనే ఎంత గొప్పది అని అంటే, ఇటు శ్రావణ మాసం వస్తే ఆడపిల్లల్ని పూజిస్తాం. ఆడపిల్లకి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి చక్క కాళ్ళకి పారాయణ పెడతాం, వాళ్ళ లక్ష్మీదేవిలా పూజిస్తాం. ఇవి అష్టమి వచ్చింది, చిన్న పిల్లలందరినీ కూడా మనం కృష్ణుడిలాగా పూజిస్తాం, అల్లారు ముద్దుగా ఆడిస్తాం, అలంకరణ చేస్తాం. మన దాంట్లో అలంకరణ ఉంటుంది, అందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, వైభోగం ఉంటుంది, ఎంత సంబరాలు ఉంటాయి మన పండుగల్లో. సో ఇలాంటి పండుగలు అందరూ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. నేను ఒకటే చెప్తాను, మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఎంత నిష్కల్మషంగా ఉంటే దైవ సన్నిధానం మన మనసులో అంత ఉంటుంది. గజిబిజి వేసుకొని కోపము, ద్వేషము, ఈర్ష, అసూయ అవన్నీ కూడా ఏంటంటే చీకటి లాంటి, ముళ్ళ లాంటి. ఇప్పుడు ముళ్ళ చెట్లు ఉన్న ప్రదేశంలో మనం ఉంటామా? ఉండవు. అలాగే భగవంతుడు కూడా అలాంటి మనసులో ఉండడు. అందరూ బాగుండాలి, అందరికీ మేలు జరగాలి, అందరికీ కడుపు నిండి అన్నం తినాలి, అందరికీ మంచి బట్టలు దొరకాలి అని ఏదైతే ఒక మంచి ఆలోచన, ఫుల్ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో భగవంతుడు అక్కడ కూర్చుంటాడు. చక్కగా ఈ 2 రోజులు సంబరంగా చేయండి. ముందు రోజు ఇంట్లో చేసుకుని తర్వాత రోజు ఆలయానికి వెళ్ళినా తర్వాత సెలబ్రేషన్ చేయండి, ఉత్సవం చేయాలి. కృష్ణాష్టమి అంటే నీ ఇంట్లో పూజ కొంతసేపు చేయాలి, మళ్ళీ కాలనీలో అందరు కలిసి పూజ చేయాలి. అది కృష్ణోత్సవం అంటే. అందులోపల క్విజ్ పోటీలు పెట్టండి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటారు, అపార్ట్మెంట్లో ఒక ప్రైజ్ అనౌన్స్ చేయండి అందరికి. అందరి పిల్లలందరికీ కూడా కథ చెప్పండి, కృష్ణుడు కథ మొత్తం గంట సేపు చెప్పండి. అందులోపలనే క్వశ్చన్స్ అడగండి, బాగుంటుంది కదా. పిల్లలు కూడా నేర్చుకుంటారు, తెలుస్తుంది ధర్మం గురించి వాళ్ళకి ఒక ఐడియాలజీ వస్తుంది. సో అట్లా క్విజ్ పోటీలు పెట్టండి, ప్రైజ్లు ఇవ్వండి వాళ్ళకి, బాగా చేయండి. కృష్ణాష్టమి అయితే ఇలా మీరు అంటుంటేనే అర్థమవుతుంది ఎంత సంబరంగా చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.